వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నెల అంతా కూడాను ఆనుకూలంగానే ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాల యందు అనేక రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రతి విషయంలో కూడాను ధైర్యంతో ముందుకు సాగిపోగలరు. వాహనాల సౌఖ్యం ఎక్కువగా ఉంది. సంతానం వల్ల కాస్త చికాకులు, గొడవలు, ఇబ్బందులు జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి వారి పట్ల మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులలో ఎలాంటి విషయాల్లో అయినా సరే మీరు దిగజారినట్టుగా మాట్లాడవద్దు, వాదనలకు దిగవద్దు. గొడవలు వస్తున్నాయని తెలిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కెరీర్ పరంగా చూస్తే మాత్రం ఈ నెల అంతా కూడాను ఉద్యోగస్తులు మీరు చేసే ఉద్యోగాల పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. మీకు ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు చేసే ఉద్యోగాలలో కాస్త కాన్సన్ట్రేషన్గా ఉంటూ ఉద్యోగాలు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. అంతేవిధంగా గవర్నమెంట్ రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులైతే మాత్రం వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. బదిలీలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపార విషయానికే వస్తే మాత్రం ఆనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపార పరంగా వాటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వాటిని ఆలోచింపజేసి మీరు వ్యాపారంలో కనుక ధనాన్ని వెచ్చిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాస్త శ్రద్ధ పెట్టి దేనిలో మీరు వ్యాపారం చేసి దేనిలో పెట్టుబడులు పెడితే మంచిదో ఆలోచించి దానిలో పెట్టుబడులు పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై దృష్టి ఉండదు. అసలు ఏకాగ్రతనే ఉండదు. ఎంతసేపు ఉన్నాను వేరే విషయాలను ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు. కాబట్టి అసలు ఏకాగ్రత లేదు. కాబట్టి కాస్త విద్య వలన వీళ్ళకు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అనేక విషయాలను వీరు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ మాసం అంతా కూడాను చదువు పరంగా కానీ ర్యాంకింగ్ పరంగా కానీ వీళ్ళు ఇబ్బంది పడి వీరు అనుకున్న స్థాయి స్కోరుకు మాత్రం వీరు చేరుకోలేరు. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాలి. చదివితే తప్ప మీకు ఎలాంటి విద్య మీకు సరిగా రాదు. కాబట్టి ఏదో వచ్చేస్తుందిలే నేను పాస్ అయిపోతానులే అని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు కష్టపడాలి. ఖచ్చితంగా చదివితే మాత్రం మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైన వాగ్వాదాలకు దిగవద్దు. అనవసరంగా మీరు దిగి గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి భార్యాభర్తలు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆనందంగా ఉండండి. ప్రతి విషయంలో కూడాను కాస్త ఒక 2 అడుగులు వెనక్కి వేసి కాస్త ప్రశాంతంగా ఉంటే మాత్రం ఈ నెల ఈ రాశి వారికి అంతా కూడాను మంచిగా ఉంటుంది. ఆనందంగా ఉండగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఉదరానికి అంటే కడుపుకు సంబంధించిన బాధలు, పొట్టకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వైద్యులను వెంటనే సంప్రదించండి. డాక్టర్లను కలిసి ఆ ప్రాబ్లం ఏమిటో తెలుసుకుంటే మాత్రం దాని ద్వారా వచ్చే ఇబ్బందులను కూడా మీరు అధిగమించవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలంతా కూడాను ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా రాహుగ్రహానికి సంబంధించిన అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేస్తే చాలా మంచిది. లేదా అమ్మవారి ఆరాధన చేయండి. దుర్గాదేవి చాలీసా కానీ లేదా రాహువుకు ఆ గ్రహానికి మీరు ఆరాధన కానీ అర్చన కానీ చేస్తే లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన ఎడల మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తారు. కష్టములన్నీ కూడా తొలిగిపోతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చును.